వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే యూఐ బై యూఎక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాను. సో యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనకు లైక్ ఏంటి, ఒక ఇంటర్ఫేస్ బాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? సో ఇవన్నీ కూడా ఎలా నేర్చుకుంటూ వెళ్ళాలి మరి. సో అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. రోడ్ మ్యాప్ అయితే చూడండి, ఇక్కడ నేమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం, మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు యూఐ బై యూఎక్స్ డిజైన్. సో ఫస్ట్ వాట్ ఈజ్ యూఐ, వాట్ ఈజ్ యూఎక్స్, డిఫరెన్స్ బిట్వీన్ యూఐ అండ్ యూఎక్స్ మధ్య తెలుసుకోవాలి మీరు ఫస్ట్. తర్వాత డిజైన్ ప్రిన్సిపల్స్. సో లాస్ ఆఫ్ యూఐ ఉంటాయి మనకు, ఫిట్స్ లా కావచ్చు, ఇక్స్ లా కావచ్చు, తర్వాత విజువల్ హైరాకీ కావచ్చు, తర్వాత కాంట్రాస్ట్, బ్యాలెన్స్ అండ్ అలైన్మెంట్ గురించి పక్కా తెలుసుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ, తర్వాత డిజైన్ ప్రాసెస్ అండ్ మెథడాలజీ. సో మనకు ఈ డిజైన్ థింకింగ్ కావచ్చు, యూజర్ సెంటర్ డిజైన్ కావచ్చు, ఇటరేటివ్ డిజైన్ ప్రాసెస్ కావచ్చు, వైర్ ఫ్రేమింగ్ అండ్ ప్రోటోటైపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాండి. తర్వాత టూల్స్ అండ్ సాఫ్ట్వేర్, స్కెచ్ కావచ్చు, అడోబ్ ఎక్స్టీ కావచ్చు, ఇన్విజన్ కావచ్చు, తర్వాత బాల్సమిక్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ రీసెర్చ్, అండర్స్టాండింగ్ యూజర్ పర్సన్స్ కావచ్చు, తర్వాత యూజర్ ఇంటర్వ్యూస్ కావచ్చు, సర్వేస్ కావచ్చు, యూజర్ టెస్టింగ్ కావచ్చు, అఫినిటీ మ్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాండి. తర్వాత వచ్చేసరికి ఇంటరాక్షన్ డిజైన్, గెస్చర్ బేస్డ్ డిజైన్ కావచ్చు, యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ కావచ్చు, మైక్రో ఇంటరాక్షన్స్ కావచ్చు. తర్వాత వచ్చేసరికి రెస్పాన్సివ్ అండ్ అడాప్టివ్ డిజైన్, ఫస్ట్ అప్రోచ్ కావచ్చు, గ్రిడ్ సిస్టమ్ కావచ్చు, మీడియా క్వైరీస్ కావచ్చు, టచ్ వర్సెస్ క్లిక్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకుంటారండి. తర్వాత యూఐ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ కాంపోనెంట్స్. సో మనకు నావిగేషన్ ప్యాటర్న్స్, ట్యాబ్స్ కావచ్చు, సైడ్ బార్ కావచ్చు, బ్రెడ్ క్రమ్స్ కావచ్చు, తర్వాత కార్డ్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, టూల్ టిప్స్ కావచ్చు, తర్వాత ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ కావచ్చు, బటన్స్ అండ్ సిటిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకుంటారండి. తర్వాత యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ కావచ్చు, కలర్ కాంట్రాస్ట్ అండ్ రీడబిలిటీ కావచ్చు, వాయిస్ అండ్ స్క్రీన్ రీడర్ కంపాటబిలిటీ కావచ్చు. తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ ఇటరేషన్కి వచ్చేసరికి A/B టెస్టింగ్ కావచ్చు, కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇటరేటింగ్ బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ కావచ్చు. తర్వాత వచ్చేసరికి డిజైన్ సిస్టమ్ బ్రాండ్ గైడ్లైన్స్. సో మనం దీంట్లో క్రియేటింగ్ కన్సిస్టెంట్ యూఐ లైబ్రరీస్, తర్వాత యూఐ లైబ్రరీస్ని క్రియేటింగ్ చేయడం, తర్వాత డిజైన్ టోకెన్స్ కావచ్చు, డిజైన్ డాక్యుమెంటేషన్ కావచ్చు. చివరగా అడ్వాన్స్ టాపిక్ వచ్చేసరికి VR అండ్ AR డిజైన్ కావచ్చు, వాయిస్ UI డిజైన్ కావచ్చు, తర్వాత డిజైనింగ్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు. సో చూసారు కదా, ఇక్కడ వరకు మీరు నేర్చుకుంటారండి. మళ్ళీ ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటే మీకే తెలుస్తున్నప్పుడు. సో ఎవరైతే ఈ యూఐ బై యూఎక్స్ డిజైన్ లైక్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవంతా కూడా చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చేసాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో ఒక కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.